తరువాత ఏవి అంటే దురాత్మలు. ఏవవి? దురాత్మలు. దెయ్యాలు వచ్చిపోయిన తరువాత భూమి రూపం మారిపోయింది. భూమి రూపం మారిపోయింది. భూమిని పాడు చేశాయి. భూమిని ఆకారము లేనిగా మార్చివేశాయి. ఎడారిగా భూమి మారిపోయింది. కారణం, దేవుని పైన ఉన్న కోపాన్ని, అసూయను వెళ్ళగక్కి భూమిని అవి పాడు చేశాయి. భూమిని అవి పాడు చేశాయి. అయితే ఇప్పుడు దేవుడు ఆ భూమిని మరలా జ్ఞాపకం చేసుకుని దానిని దర్శించాడు. దాన్ని ఏం చేశాడు చెప్పండి? 65వ కీర్తన చూడండి. 65వ కీర్తన 9వ చరణం. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవునికి స్తోత్రం. అనగా మునుపు ఏ యొక్క మహదైశ్వర్యం ఉందో, మునుపు ఏ మహిమ ఉందో, మునుపు ఏ యొక్క శక్తి ఉందో, మునుపు ఏ ఆధిక్యత ఉందో దానిని మరలా దానికి కలుగజేస్తున్నావు అని చెప్పి కీర్తనాకారుడు భూమి గురించి మాట్లాడుతున్నాడు. అయితే భూమి ఏది అంటే దేవుని నివాస స్థలము. దేవుని రైట్ వాక్య గ్రంథ ప్రకారం మనం ఎవరము అనంటే దేవుని నివాస స్థలాలం. దేవుని నివాస స్థలం. ఎందుకంటే మనము దేవుని ఇల్లు. మనం ఎవరు చెప్పండి? దేవుని ఇల్లు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మేము దేవుని జత పనివారమై ఉంటిమి, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునయ్యున్నారు. చాలు. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ మేము దేవుని జత పనివారం, దేవుని జత పనివారం. గుర్తుపెట్టుకోండి, దేవుని సేవకునిగా ఒక వ్యక్తి పరిపూర్ణుడుగా అతడు ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చువాడైతే దేవునితో జత పనివాడవుతాడట. దేవునితో జత పనివాడవుతాడు. ఎప్పుడైతే జత పనివాడవుతాడో దేవుడు ఆయన కలిసి ఇద్దరు కూడా పనిచేస్తారు. ఎప్పుడైతే క్రీస్తుతో జత పనివాడయ్యాడో క్రీస్తు ఈ సేవకుడు ఇద్దరు కలిసి తండ్రి తోట అయిన సంఘములో పనిచేస్తారు. అయితే దేవుని పిల్లలుగా పౌలు గారు మాట్లాడుతూ మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైనారు. ఇప్పుడు భూమి ఎవరికి ముంగుర్తు అంటే మనకి ముంగుర్తు.